హలో అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు పనస గింజలు కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా పనస గింజలను తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని ఒక 15 మినిట్స్ కుక్ చేశానండి. ఇప్పుడు మనం కూర ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ పనస గింజల కూరలో మనం ఒక మసాలా కొంచెం వేయాల్సి ఉంటుందండి. దానికోసం వేయించుకున్న గ్రౌండ్ నట్స్, అలాగే గసగసాలు, అల్లం వెల్లుల్లి, ఈ 4 కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం అనమాట. మనం పనస పిక్కల కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుంటాం. ఇవి కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఒక 2 టమాటాస్ని వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే రుచికి తగిన విధంగా ఉప్పు, కలుపుకొని మూత పెట్టుకుందాం. టమాటో ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు, అలాగే గసగసాలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి. ఇది కొంచెం పల్లీలు అవి గసగసాలు కాబట్టి మనం కింద తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. సో అందుకని మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది కొంచెం వేగింది, ఆయిల్ బయటకు వస్తున్నట్లుంది కదా. ఇప్పుడు ఇందులో మనం కారాన్ని యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోవాలి కారం. అలాగే గరం మసాలా పౌడర్, ముందుగా ఉడికించి పెట్టుకున్న పనస గింజలు ఉన్నాయి కదండి, వాటిని నేను ముక్కల కింద కట్ చేశాను. ఆ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం ఈ మసాలా అదంతా కూడా దానికి పడుతుందన్నమాట. కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ వచ్చేసిందనమాట కొంచెం. ఇప్పుడు మనకి ఆ మసాలా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, ఆ రసాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం దగ్గర పడాలన్నమాట. చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది కదా, సో అయిపోయింది కర్రీ. మనం ఒకసారి ఉప్పు అవి ఒకసారి చెక్ చేసుకుని కారం అవి మనం దించేసుకోవచ్చు అన్నమాట. అదండి, డిష్ అవుట్ చేసుకుందాం. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన పనస పిక్కలు టమాటా కూర ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై జేఎన్ఆర్స్ వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.